నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నూతన సంవత్సర వేడుకలకు ముందు మనం చూసుకుంటే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భద్రతను కట్టుదిట్టం చేసింది. కువైట్లో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుగుతాయి. అలాగే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కువైట్ ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. దాదాపు 2000 మంది పోలీసులతో మనం చూసుకుంటే న్యూ ఇయర్ సందర్భంగా అయితే భద్రతను కట్టుదిట్టం చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల కోసం సమగ్ర ప్రణాళికను అమలు చేయడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన భద్రతా చర్యలను వేగవంతం చేసిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సెంట్రల్ ఆపరేషన్ విభాగం రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్ ఆల్ సలాం గారు అయితే తెలపడం జరిగింది. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల యొక్క భద్రతను నిర్ధారించడంతో పాటు మొత్తం జాతీయ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా మెరుగైన భద్రతా సంసిద్ధత ఉందని ఆయన ధృవీకరించారు. మానవతా సంఘటనలను వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని అన్ని రంగాల మధ్య వివరణాత్మక సన్నాహాలు మరియు నిరంతర సమన్వయం ఈ ప్రణాళికలో ఉన్నాయని చెప్పేసి, అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కువైట్లో ఎవరికైనా సరే కానీ అత్యవసరంగా కానీ సహాయం కావాలంటే కానీ 112 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సహాయం కోరాలని చెప్పేసి, సహాయం ఏదైనా అవసరమైతే కానీ ఎవ్వరూ ఏమాత్రం మొహమాట పడకుండా 112కు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే పోలీసులు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం అందిస్తారని చెప్పేసి, అది ఏ రకమైన సహాయమైనా సరే కానీ కోరాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో న్యూ ఇయర్ వేడుకలు కువైట్ చట్టాల ప్రకారం చేసుకుంటున్నా, ఎవరైనా సరే కానీ కొంతమంది మద్యం సేవించి కానీ రోడ్లపైకి వచ్చి అరవడం కానీ లేకపోతే వాహనాలతో విన్యాసాలు చేయడం కానీ ఎవరైనా చేస్తే కానీ చట్టపరమైన చర్యలు తప్పవు. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ ఆనందంతో సంతోషంతో మనమందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే కువైట్లో ఉన్న భారతీయులందరికీ మన యొక్క ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.